బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన బహుముఖ ప్రజ్ఞశాలి. ఈనాడు గ్రూప్ సంస్థల సృష్టికర్త రామోజీరావు ఆస్తమయం బాధాకరం. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవటంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. రామోజీరావు మృతి పట్ల తనకున్న అనుభవాలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు పెదపారపూడి చరుకూరి మల్లికార్జునరావు గారు ఉన్నారు. మల్లికార్జునరావు గారు, ఓకే, లైన్ కట్ అయినట్టుంది. రామోజీరావు మృతి పట్ల తన అనుభవాలను పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు పెదపారపూడి నుంచి చరుకూరి మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు, పెదపారపూడి గ్రామం అమ్మ. అలాగే చెప్పండి మల్లికార్జునరావు గారు, రామోజీరావు గారితో మీకున్న అనుభవాలను పంచుకోండి. మాది పెదపారపూడి అమ్మ, పెదపారపూడి గ్రామం. రామోజీరావు. హలో, చెప్పండి మల్లికార్జునరావు గారు. మాట్లాడుతున్నా, వినపడలేదా? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఈ గ్రామంలో ఆయన పారిపూడి, ఆయన పుట్టినూళ్ళు. ఆయన సేవలో కొనియాడలేని పరిస్థితుల్లో వాళ్ళ దిగ్భ్రాంతికి గురైపోయాం మేము. ఆయన దాదాపుగా 10 సంవత్సరాల నాడు మా పెదపారపూడి గ్రామాన్ని దత్తత తీసుకుని దాదాపు 20 సంవత్సరాలు ప్రతి విషయంలో ఒక రోడ్లు ఏంటి, మంచినీళ్ళు ఏంటి, మనిషికి 20-40 లీటర్ల కాడి క్యాల్కులేట్ చేసి 2 ట్యాంకులు కట్టించాడు. వాటర్ ట్యాంకు, ఇంటింటికి పారిశుద్ధ్యం, హై స్కూళ్ళు, రోడ్లు, చాలా పనులన్నీ చేసి ఆయన దాదాపుగా 20 కోట్లు, దాదాపు కాదు పక్కాగా 20 కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మందిని, ఎంతో గ్రామ సేవ చేశాడు ఆయన. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. మేము రేపు ఆయన కలుద్దాం అనుకున్నాం. ఆయనంత ఆరోగ్య పరిస్థితి హీనంగా ఉందనేది మాకు తెలియలేదు. చాలా దిగ్భ్రాంతికి గురైపోయిన గ్రామం అంతా. ఆయన చేసిన సేవలో మేము చెప్పుకోవడానికి కూడా మాకు నోరు రాని పరిస్థితిలో వాడు వెనక్కి వెళ్ళిపోతున్నాం మేము. ఆయన ఏ రంగంగా కొనియాడాలో, ఆయన ఏ రంగం నివాళులర్పించాలో చాలా ఒక సముద్రంలో ఉండిపోయిన గ్రామం అంతా. ఆయన కృషి, ఆయన ఒక త్యాగం, ఆయన దగ్గరికి వెళ్ళిన ఉద్యోగాలు ఇచ్చి ఎంతో మందిని, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. ధనికులకి పేదలకి యుద్ధం అని అంటున్నారు నాయకులు. అది చాలా తప్పు విషయం. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించాడు. కొన్ని వేల మంది ఒంటిమే బట్టలు తగిలిన వాళ్ళందరూ వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఆయన పుణ్యం అంటే, ఆయన సెలవులో, ఆయన సేవలో. అటువంటి వ్యక్తిని వాళ్ళు మర్చిపోలేము జీవితంలో. ఇక అంతకన్నా మేము చెప్పగలిగేది ఏం లేదు. చెప్పడానికి ముందు మాకు దుఃఖం ఆగట్లా. అది మేము మా గ్రామం తరఫున చెప్పి నివాళి. మల్లికార్జునరావు గారు, చెప్పండి, మీరు వారిని కలిసినప్పుడు మీతో ఎలా ఉండేవారు? చాలా అనుభూతమ్మా. ఆయన గౌరవానికి, ఆయన మర్యాదలకి పెట్టిన పేరమ్మా. చిన్నాడని లేదు, పెద్దాడని లేదు. ఆయన మర్యాదకి కూర్చున్నాకే మాట్లాడేవాడు. నుంచుని మాట్లాడు, పెద్ద ఆయన చెప్పి గౌరవంగా నుంచుని మాట్లాడుతుంటే ఆయన కూర్చున్నాకే సమాధానం చెప్పండి అనేవాడు. కూర్చోబెట్టుకుని పక్కన. అంత మర్యాదస్తుడు, అంత వినయశీలి, విజ్ఞానవంతుడు. అదేమ్మా. చివరిసారిగా ఎప్పుడు కలిసారండి? చివరిసారిగా మేము 3 సంవత్సరాలు అయిందమ్మా కలిసి. మా గ్రామం తరఫున వెళ్ళాము. ఎంతో మర్యాద చేసి, ఎంతో చేసి, మేము తిరిగి వచ్చేప్పుడు కూడా మాకు ఎనమాల ఫుడ్ అన్ని దారిలో ఎక్కడ ఇబ్బంది పడకుండా మంచినీళ్ళు, ఫుడ్ కూడా అన్ని మా బండిలో, మా బస్సులో వేసి పంపించి అంత ఇది చేశాడు ఆయన.
మేము అది చెప్పడానికి కూడా మా దుఃఖం ఆగట్లా. మేము ఏం చెప్పుకోవాలి, ఆయన గురించి ఎట్లా చెప్పాలి అనేది మాకు అలా చాలా మంది నోరు ఆడతలా. ఆయన చివరిసారిగా చూడడానికి మీరు వస్తున్నారండి ఇప్పుడు హైదరాబాద్? వస్తున్నాం అమ్మా, మేము వెళ్తున్నాం చివరిసారి చూడటానికి. ఈ రోజు వెళ్ళి ఆయన పార్థిదేహానికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం. గ్రామస్తులు అందరం కలిపి వెళ్తున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు.